మేడం, హ్మ్. కేరళలో ఏదో వైరస్ వచ్చిందంట గదా! అవును. మరి మన అయ్యప్ప స్వాములందరూ అక్కడికే వెళ్తున్నారు గదా! అవును. వాళ్ళు అక్కడ సేఫ్‌గా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రైట్ టైమ్‌లో గుర్తు చేశావు. కేరళ ఇంపార్టెంట్ న్యూస్ గురించి అందరికీ తెలియాలి. మన ఫాలోవర్స్‌కి, సబ్‌స్క్రైబర్స్‌తో పాటు ప్రతి ఒక్కరికి ఇది చేరాలి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ రసజ్ఞ, హోమియోపతిక్ ఫిజిషియన్. కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా ద్వారా చాలా కేసెస్ అయితే నమోదవుతున్నాయి. ఈ టైంలో అందరూ అయ్యప్ప మాలలు వేసుకొని శబరిమలై దర్శనార్థం వెళ్తూ ఉంటారు కాబట్టి, వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ బ్రెయిన్ ఈటింగ్ అమీబా అనేది ఎక్కువగా వాటర్ రిసోర్సెస్‌లో ఉంటుంది. లేక్స్‌లో, పాండ్స్‌లో అలానే స్టాగ్నేటెడ్ వాటర్‌లో అంటే ఎక్కువగా నిల్వ ఉన్నది, కదిలించకుండా ఉన్న వాటర్‌లో ఎక్కువగా ఉంటుంది. బట్ ఇప్పుడు అయ్యప్ప మాలలు వేసుకున్న స్వాములందరూ పంబా నదిలో స్నానం చేసి తర్వాత దర్శనం కోసం వెళ్తారు కాబట్టి అందులో కూడా ఉండే ఛాన్స్ ఉంది అంటున్నారు గవర్నమెంట్ వాళ్ళు అమీబా అనేది. ఈ అమీబా మన బాడీలోకి ఎలా ఎంటర్ అవుతుంది? వాటర్ తాగడం వల్ల కాదు, వాటర్ ముక్కులోకి వెళ్ళడం వల్ల ఎంటర్ అవుతుంది. మనము స్నానం చేసేటప్పుడు వాటర్ ముక్కు మూసుకోకపోతే ముక్కులోకి అమీబా వెళ్ళి అది డైరెక్ట్‌గా బ్రెయిన్ అనేది రీచ్ అవుతుంది. ఇది చాలా ఫేటల్ కండిషన్. చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఆల్రెడీ. సో, ఇంకపై ఇలాంటి కేసెస్ ఉండకూడదు కాబట్టి మీరు స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా ముక్కు అనేది బాగా క్లోజ్ చేసుకొని మాత్రమే నదిలోకి దిగండి. అలానే ఎవరైనా సరే కేరళ ట్రిప్‌కెళ్ళిన వాళ్ళకైనా సరే ఈ విషయాన్ని తెలియచేయాలి కాబట్టి ఇది అందరికీ షేర్ చేయండి. వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోగలుగుతారు. అండ్ మీకేమైనా మెడికల్ ఎమర్జెన్సీ అయితే ఈ నంబర్‌కి డయల్ చేయాలి అనేది మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.